గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మన కెమిస్ట్రీలో రెండో చాప్టర్ మొదలు పెడుతున్నామండి. పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇది ఈరోజు రేపు పెట్టుకున్నాము మనం షెడ్యూల్లో. ఇందులో మనకి ఫస్ట్ పార్ట్ వచ్చి పీడిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్, నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ చూద్దామండి. అలాగే పీరియడ్ టేబుల్ కూడా కొంత ఉంటుంది. రేపు వచ్చి ప్రాపర్టీస్ ఉంటాయి. అటామిక్ రేడియస్, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ, అయనైజేషన్ పొటెన్షియల్ ఉంటుంది. ఈ రోజు కొంచెం బేసిక్ లెక్క అలా అర్థం చేసుకోవాలి. ఇందులోనే ఇస్తున్నాడు ఎగ్జామ్లో క్వశ్చన్, దాంట్లోనే వస్తుంది. అందులో భాగంగా బ్లాక్ ఎలిమెంట్స్ లో కొద్దిగా స్టార్టింగ్ ఐడి కోసము మెండలీఫ్ అండి. మెండలీఫ్ పీరియాడ్ టేబుల్. మెండలీఫ్ పీరియాడ్ టేబుల్ చూడండి. మెండలీఫ్ పీరియాడ్ టేబుల్ దేని మీద డిపెండ్ అయిందంటే అడుగుతారు. అటామిక్ వెయిట్స్ అండి. ఓకేనా? మెండలీఫ్ పీరియాడ్ టేబుల్ డిపెండ్ అయింది అటామిక్ వెయిట్స్. ఎందుకంటే ప్రజెంట్ వాడేది మనము ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆర్ అటామిక్ నంబర్స్. కానీ ఓల్డెన్ డేస్ లో డెవలప్ అవ్వలేదు కాబట్టి అట్ ద టైమ్ ఆఫ్ మెండలీఫ్ అటామిక్ వెయిట్స్ బట్టి చెప్పారు పీరియాడ్ టేబుల్. ఆయన టైంలో కొన్ని ఎలిమెంట్స్ కి తెలవలేదు, ప్రూఫ్ లేనప్పుడైనా వాటిని ఎకా ఎలిమెంట్స్ అన్నారు. అక్కడ రాసుకోండి, ఎకా ఎలిమెంట్స్ బ్రాకెట్ లో రాసుకోండి. మిస్సింగ్ ఎలిమెంట్స్ ఇప్పుడు కాదు, అట్ ద టైమ్ ఆఫ్ మెండలీఫ్ టైంలో కొన్ని ఎలిమెంట్స్ తెలవలేదు. ఆ టైంకి ఆయన గ్యాప్ వదిలేశాడు పీరియాడ్ టేబుల్లో. ఆ గ్యాప్ అంటే బాగోదుగా. ఎకా ఎలిమెంట్స్, మిస్సింగ్ ఎలిమెంట్స్ ఇప్పుడు డిస్కవర్ చేసాం. అందువల్ల అవి రాసుకోండి. ఏ మళ్ళీ పీరియాడ్ ఏ ఎకా బోరాన్ నౌ స్కాండియం. డోంట్ ఫర్గెట్, ఎకా బోరాన్ కాదు, మరి ఏమిటది? స్కాండియం. అర్థమైందండి? ఇప్పుడు స్కాండియం తెలియనప్పుడు ఏం చెప్పారు? దాన్ని ఎకా బోరాన్ అన్నారు. అది బోరాన్ కాదు, అది డమ్మీ నేమ్. అది ఇప్పుడు స్కాండియం మనం అడుగుతున్నారు. అలాగే 2 ఎకా అల్యూమినియం. ఇప్పుడు వాడేదండి గ్యాలియం. తర్వాత ఎకా సిలికాన్. ఇప్పుడు దాని పేరు జర్మేనియం. మీరు నేమ్ తెలిపితే మీరు రాసుకోవచ్చండి. స్కాండియం, గ్యాలియం, జర్మేనియం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు మర్చిపోవచ్చు. వీటిని మర్చిపోకుండా ఏం చేయాలో లాజికల్ గా చెప్తాను, ఆలోచించండి. ఎగ్జామ్లో ఇందులో క్వశ్చనింగ్ ఉంటుంది. ఇవే ఆప్షన్లు పెడుతున్నాడు. ఇక్కడ బిఎస్సి అని రాసుకోండి, ఐడియా కోసం అంతే. బిఎస్సి కోర్స్ ఉంటుంది ఇంటర్ అయిన తర్వాత. బిఎస్సి అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్. అంటే అలా ఎందుకు రాశాను? స్కాండియం బోరానికి. అంటే మర్చిపోకండి, మ్యాచ్ ఫాలోయింగ్ ఇచ్చిన స్కాండియం దేనికి? బోరానికి, ఇంకా బోరానికి. రెండోది ఈజీగా అందరూ తప్పు చేస్తున్నారు. ఎకా అల్యూమినియం, ఎకా సిలికాన్. ఫర్ అల్యూమినియం గ్యాలియం, ఫర్ సిలికాన్ జర్మేనియం. మళ్ళీ అందరూ డౌట్, జర్మేనియమా గ్యాలియమా? చూడండి ఇక్కడ ఎల్ మ్యాచ్ ది ఫాలోయింగ్. అల్యూమినియం ఎల్ ఉంది, గ్యాలియం ఎల్ ఉంది. అంటే అల్యూమినియం కాంబినేషన్ ఎవరు? గ్యాలియం, జర్మేనియం కాదు. బోరాన్ కాంబినేషన్ ఎవరు? స్కాండియం. అల్యూమినియం కాంబినేషన్ గ్యాలియం. సిలికాన్కి జర్మేనియం. ఈ మూడు గుర్తుంచుకో. బిఎస్సి బోరాన్ స్కాండియం, ఎల్ అల్యూమినియం గ్యాలియం. లాస్ అయిపోయింది. నెక్స్ట్. అయ్యో పోయింది. ఓకే నోట్ చేసుకున్నారా? అయిపోయిందా? ఇదే అరేంజ్ చేద్దాం, ఇంత పని చేద్దాం. అలా చూడండి. నెక్స్ట్ సెకండ్ మనకు రాసుకోండి. అటామిక్ వెయిట్ ఈక్వల్ టు ఈక్వివాలెంట్ వెయిట్
ఇంటూ వ్యాలెన్సీ. ఇది టైమ్ ఆఫ్ మెండలీఫ్ లో టైమ్ ఆఫ్ మెండలీఫ్ లో కొన్ని ఎలిమెంట్స్ యొక్క అటమిక్ వెయిట్ తెలియకపోతే ఆయన మనకన్నా గ్రేట్ సైంటిస్ట్ కాబట్టి ఇప్పుడు కూడా ఫార్ములా ఆయన డిజైన్ చేసుకున్నాడు. ఎలాగా? అటమిక్ వెయిట్ ఈక్వల్ టు ఈక్వల్ వెయిట్ ఇంటూ వ్యాలెన్సీ. ఇప్పుడు ఈ ఫార్ములా అండి స్టాకియోమెట్రీలో సగం పనిచేస్తుంది. అర్థమైందండి? స్టాకియోమెట్రీలో ఆ ఫార్ములా లేకుండా ముందుకు వెళ్ళలేము. గ్రేట్ ఫార్ములా అయిపోయింది అది. ఎందువల్ల? ఈ ఫార్ములా తెలిస్తే అటమిక్ అన్నం తెలుసుకోవచ్చు, ఇది తెలుసుకోవచ్చు, ఇది తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి ఆయన దేని చెప్పాడు? రాడ్ బ్రాకెట్ లో బెరీలియం, ఇండియం, యురేనియం అటామిక్ వెయిట్స్ ఆర్ కరెక్టెడ్. మెండలీఫ్ గారు ఆ ముగ్గురు అటామిక్ వెయిట్స్ ఆ ఫార్ములా బట్టి చెప్పారనమాట అండి. అడుగుతాడు ఏ ఫార్ములా బట్టి, ఎవరికి బెరీలియం, ఇండియం, యురేనియం ఆ ముగ్గురికే అని చెప్పాడు. తర్వాత మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇప్పుడు నేర్చుకోండి. ఎనామలస్ పేర్స్. ఓకే, చూడండి మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ దేని బట్టి డిపెండ్ అయింది? అటామిక్ వెయిట్స్ మీద. మరి అప్పుడు ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ ఎలా ఉండాలి? ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉండాలొద్దా? కానీ కొన్ని చోట్ల నో ఇంక్రీజింగ్ ఆర్డర్, రివర్స్ లో ఉన్నాయి. ఫస్ట్ ఎలిమెంట్ తక్కువ, తర్వాత ఎక్కువ ఉండాలి. కానీ ఫస్ట్ ఎక్కువ, తర్వాత తక్కువ ఉన్నాయి. దోస్ ఆర్ కాల్డ్ అనామలస్ పేర్స్. అనామలస్ అంటే డిఫరెంట్ గా అలా అర్థం చేసుకోండి. అవి ఒక 4 ఇస్తాను, అవి రాసుకోండి. ఏ ఆర్గాన్ 18 సారీ 14 అన్నది. ఆర్గాన్ 1840. ఇంకోటి పొటాషియం 1939. ఇక చూడండి, ఆర్గాన్ తర్వాత పొటాషియం వస్తుంది. దీనికి 40 ఉంది వెయిట్, దాని 39 ఉంది. కానీ రియల్ గా పెరగాలి, ఇంక్రీజ్ అవ్వాలి. ఇక్కడ ఇంక్రీజ్ అవ్వలేదు కదా ఇద్దరి మధ్య. దోస్ ఆర్ కాల్డ్ అనామలస్ పేర్స్. ఇవి అటామిక్ వెయిట్, అటామిక్ నంబర్. కింద అటామిక్ నంబర్. దాంతో పని లేదు, మీరు ఐడియా కోసం వేశారంతే. ఓకేనా? అటామిక్ నంబర్. కోబాల్ట్ 2759, నికెల్ 2858. ఇవి అటామిక్ నంబర్స్. ఇది మాస్ నెంబర్. అటామిక్ నంబర్ మాస్ నెంబర్. సి టెలూరియం 52 128, అయోడిన్ 53 127. డి వేసుకోండి. థోరియం 90 232, ప్రోటాక్టీనియం 91 231. మరొకసారి, ఫస్ట్ ఎలిమెంట్ కన్నా సెకండ్ ఎలిమెంట్ కి మాస్ నెంబర్ ఇంక్రీజ్ అవ్వాలి. ఇక్కడ ఒక నెంబర్ తక్కువ ఉంటుంది, అవ్వట్లేదు. దోస్ ఆర్ కాల్డ్ అనామలస్ పేర్స్. మరొకసారి, ఆర్గాన్ నేమ్ నేర్చుకోండి. ఆర్గాన్, పొటాషియం, కోబాల్ట్, నికెల్, టెలూరియం, అయోడిన్, థోరియం, ప్రోటాక్టీనియం. వన్స్ అగైన్, ఆర్గాన్, పొటాషియం, కోబాల్ట్, నికెల్, టెలూరియం, అయోడిన్, థోరియం, ప్రోటాక్టీనియం. ప్రోటోయాక్టీనియం. నౌ లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అండి. ఇందులో మీకు తెలుసండి, నేను చెప్పగలదు, అయినా ఒకసారి చెప్పుకుందామండి. టోటల్ గ్రూప్స్ అండి. టోటల్ గ్రూప్స్ 18. టోటల్ పీరియడ్స్
7 ఇలా ఉంటాయండి. అలాగే బ్లాక్స్ SPDF అంటే మొత్తం మన పీరియడ్ టేబుల్లో గ్రూప్స్ 18, పీరియడ్స్ 7, బ్లాక్స్ 4, టైప్స్ ఉన్నాయండి. టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా 4 ఇది మర్చిపోకండి. 4 బ్లాకులు, 4 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్, 7 పీరియడ్స్, 18 గ్రూప్స్. ఇవన్నీ నేర్చుకుంటేనే మనం జరగబోయే చాప్టర్ ఈజీగా మీకు అర్థమవుతుందండి. అందులో ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ లో డి బ్లాక్ చాలా ఇంపార్టెంట్. మనకి సెకండ్ ఇయర్ లో కూడా ఒక చాప్టరే ఉంది. అందువల్ల కొంచెం డి బ్లాక్ గురించి డిస్కస్ చేస్తాను, ఫాలో అవ్వండి. డి బ్లాక్ గురించి చూడండి. డి బ్లాక్ మన డి బ్లాక్ ఎలా ఉంటుందని మీరు చెప్పండి. 3D సిరీస్, 4D సిరీస్, 5D సిరీస్, 6D సిరీస్ ఇలా ఉంటాయి అన్నమాట. మళ్ళా 3D సిరీస్ ఏమంటారు చెప్పండి, రాస్తున్నాను. ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ రాసుకోండి. ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ దీనికి n 4 కావాలండి. ఎందువల్ల అండి? డి అనేది n-1 డి ఉంటుందండి. అర్థమైందిరా? n-1 డి ఉన్నప్పుడు n4 అయితేనే 3D వస్తుంది. లాజిక్ అప్లై. n-1 డి ఉంది కదా, దానికి n వాల్యూ ఎంత? 4. n4 అయితే ఏమొస్తుంది? 3D సిరీస్. దాన్ని ఏమంటారు? ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ అంటారు. అక్కడ దాని ఎలిమెంట్స్ రాస్తాను, అవి రాసుకోండి, ఇంపార్టెంట్. స్కాండియం, టైటానియం, వెనేడియం, క్రోమియం, మాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. మొత్తం ఎలిమెంట్స్ 10 ఉంటాయండి. 10 ఎలిమెంట్స్ అండి. 1 2 3 4 5 6 7 8 9 10. మరొకసారి స్కాండియం, టైటానియం, వెనేడియం, క్రోమియం, మాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. ఇవన్నీ కూడా 10 ఎలిమెంట్స్ అండి. అన్నిటిని ఏమంటారంటే 3D సిరీస్ ఎలిమెంట్స్ అంటారు. డి బ్లాకే మన అందులో 3D లేదా ఇంకో పేరు ఉందండి, ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ అంటారు. అలాగే 4D సిరీస్ అండి, బ్రాకెట్ లో సెకండ్ ట్రాన్సిషన్ సిరీస్ n=5. దీనికి కూడా రాస్తానా, అవి రాసుకోండి. ట్రియం, జిర్కోనియం, నియోబియం, మాలిబ్నం, టెక్నీషియం, రుథీనియం, రోడియం, పెల్లేడియం, సిల్వర్, కాడ్మియం. ఈ 10 ఎలిమెంట్స్ అండి. ట్రియం, జిర్కోనియం, నియోబియం, మాలిబ్నం, టెక్నీషియం, రుథీనియం, రోడియం, పెల్లేడియం, సిల్వర్, కాడ్మియం. మరొకసారి స్కాండియం, టైటానియం, వెనేడియం, క్రోమియం, మాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. 10 కూడా 3D సిరీస్ అండి. 4D ఏమిటి? ట్రియం, జిర్కోనియం, నియోబియం, మాలిబ్నం, టెక్నీషియం, రుథీనియం, రోడియం, పెల్లేడియం, సిల్వర్, కాడ్మియం. ఇవి 10 ఉంటాయండి. ఇంకా ఇది రాస్తానండి, 5D సిరీస్ రాస్తున్నా. 5D సిరీస్ దీన్ని ఏమంటారండి? థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్. ఇక్కడ n ఎంత అవుతుందండి? ఇక్కడ 6 అవుతుందండి. ఇందులో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ కొన్ని రాస్తాను, అవి ఫాలో అవ్వండి. లాంతరం ఉంటుంది, లాంతరము ఆఫ్నియం హెచ్ఎఫ్ టు మెర్కురీ. అందరి మధ్యలో చాలా ఉంటాయండి. అయ్యో, నెంబర్ చేస్తున్నా. మెర్క్యూరీ హెచ్జి. మరొకసారి లాంతరం ఉందండి, అక్కడ
లాంఛనము ఆఫ్నియం ఇంకా నంబర్ ఆఫ్ ఉంటాయి. అవి మనకు పెద్ద అవసరం లేదు కాబట్టి మీకు రాయట్లేదు, స్టార్టింగ్ ఎండింగ్ ఇస్తున్నాను. లాంఛనం ఆఫ్నియం స్టార్టింగ్ ఉంటాయండి. చివరిలో ఉండేది మెర్క్యూరీ. మెర్క్యూరీ సెలకలద్దు వస్తున్నారా అని. బాగున్నారా? ఓకే. ఇంకా సిగ్జీ సిరీస్ ఉందండి, అది రాసుకోండి. సిగ్జీ సిరీస్ ఇన్కంప్లీట్లీ ఫిల్డ్, దానికి ఏం పెట్టకండి. దాని నెంబర్ ఇంకేమీ వద్దండి. 3D10, 4D10, 5D10 మొత్తం ఎన్ని ఎలిమెంట్స్? 30. మీరు 6D ఇన్కంప్లీట్లీ ఫిల్డ్, మీరు ఏమన్నా PhD చేసి ఎలిమెంట్ డిస్కవర్ చేస్తే అందులో పెడతామండి. మీకోసం వెయిటింగ్, మీ అందరి కోసం వెయిటింగ్ అండి. 6th పీరియడ్ అయిపోయిందా? నోట్ చేసుకోవడం అయిపోయిందా? ఇప్పుడు సింపుల్ గా ఎఫ్ లాగా రాసుకోండి. ఎఫ్ లాగా రాసుకోండి. ఇప్పుడు ఎఫ్ లాగ్ చూడండి, దీనికి రెండే ఫేమస్ అండి అన్న, 4F అండ్ 5F సిరీస్. 4F అండ్ 5F. 4F సిరీస్ ఏమో టీరియం, మంచిగా రాద్దాం మీకు. సిఈ సీరియం 58 అండి. దాని అడ్రస్ అంటే అటమీ నంబర్. లుటీసియం 71. మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి? అలాగా 14 ఉంటాయి. 14. ఈ 14 సిరీస్ ఏమంటారండి? 4F ని మరి పేరుంది, రాసుకోండి. లాంథనాయిడ్స్, వెరీ ఫేమస్ లాంథనాయిడ్స్. 5F సిరీస్ రాస్తున్నా. థోరియం 92, లారెన్సియం 103 మొదలు అన్ని ఉంటాయండి. సీరియం నుంచి లుటీసియం వరకు ఎలిమెంట్స్ 14 ఉంటాయి. దోస్ ఆర్ కాల్డ్ లాంథనాయిడ్స్. అరే 4F సిరీస్. థోరియం నుండి లారెన్సియం వరకు 19 నుంచి 103 వరకు ఎలిమెంట్స్ ఉంటాయి 14. అవన్నీ 5F సిరీస్ ఉంటాయండి. నెక్స్ట్ ఏమైంది రాసుకోవడం? ఇది చూడండి, ఎటు పెట్టుకోండి. సబ్ ఎనర్జీ లెవెల్స్. సబ్ ఎనర్జీ లెవెల్స్ ఫిల్డ్ ఇన్ పీరియడ్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మనకి, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సబ్ ఎనర్జీ ఫిల్డ్ ఇన్ పీరియడ్ ఇక్కడ రాసుకోండి. ఫస్ట్ పీరియడ్ 1s 2s 2p అవి 1s 2s 2p ఆర్బిటాల్స్. హాఫ్ ఉంటాం చెప్తున్నా ఒకసారి. నువ్వు ఇక్కడ రాస్తాను చూడు. ఇక్కడ ఫస్ట్ పీరియడ్ లో ఏముంటాయండి? 1s. అలాగే ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయండి? 2 ఎలిమెంట్స్ ఉంటాయి. అలా రాసుకోండి. అడుగుతున్నారు ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ పీరియడ్ లో ఏ సబ్ ఎనర్జీ ఫిల్ అవుతుంది? 1s లెవెల్. అందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్, 2 ఎలిమెంట్స్. అలాగే సెకండ్ రాసుకో సెకండ్ పీరియడ్ లో 2s 2p రెండు ఫిల్ అవుతాయి. 2s లో 2 ఎలక్ట్రాన్స్, 2p లో 6, మొత్తం ఎంత? 8 ఎలిమెంట్స్. థర్డ్ లో 3s 3p మొత్తం 8, అది కూడా అంతే. ఫోర్త్ లో 3s, సారీ 3s కూడా 4 వస్తుంది.
అందరికి ఏముండవా ఎరా ఓయ్ 4s 3d 4p డి అంటే అవుతుంది. మరి అదే కెమిస్ట్రీ అంటే ఫస్ట్ ఒకటే ఉంది, సరే ఇద్దరు అయ్యారు, ముగ్గురు అయ్యారు. అబ్బాయిలు అమ్మాయిలు గమనించండి. 4s 3d 4p ఎన్ని ఎలక్ట్రాన్స్ 18. గో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయో అన్ని ఎలిమెంట్స్ 2 ఫిల్ అవుతాయి, 2 ఎలిమెంట్స్ 8 8 8 8 18 18. ఫిఫ్త్ ఇవే నెంబర్లు మార్చుకో 5s 4d 5p 18. సిక్స్త్ 6s ఎంటర్ 4 అయిపోతుంది 4f 5d 6b 18. మరి ఇదండి ఇన్కంప్లీట్ ఫీల్డ్. ఓహో సారీ 18 వేసాను, సారీ మారుతా అది 8 కాదు, అది 32. చూడండి ఒకసారి మళ్ళా క్లారిటిస్తున్నా. ఫస్ట్ పీరియడ్లో ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి 2, సెకండ్ 8, థర్డ్ 8, ఫోర్త్ 18, ఫిఫ్త్ 18, సిక్స్త్ 32. ఇది కూడా 32 కెపాసిటీ, బట్ ఇన్కంప్లీట్ ఫీల్డ్. లాస్ట్ ఇయర్ని కూడా ఫిల్ అవ్వకుండా ఖాళీగా మీకోసం నా కోసం వెయిట్ చేస్తాయండి. తర్వాత అండి ఈరోజు మనకి షెడ్యూల్లో ఇది ఉంది, ప్లస్ ఇంకొక టాపిక్ కూడా ఇచ్చాను, అది చూద్దామండి. ఇదైపోయింది, రాసుకున్నాను. ఇది ఐడి ఉంచుకోండి. ఏ పీరియడ్లో ఏ సబ్సెల్ ఏ ఎలక్ట్రాన్స్. మీకు ఈజీ లాజిక్ ఇస్తాను. 2 కదా 2s 2p, 5 కదా 5s 5p. ఈ పీరియడ్ ఎస్పి అదే ఉండాలి, డి ఓ నెంబర్ తగ్గాలి. ఇగో 6th పీరియడ్ 6s 6p ఓ నెంబర్ డి తగ్గుద్ది, 2f తగ్గుద్ది. అర్థం చేసుకోవాలి. ఓకే ఇదిగోండి నేచర్ ఆఫ్ ఆక్సైడ్ ఏంటి పెట్టండి. నేచర్ ఆఫ్ ఆక్సైడ్, నేచర్ ఆఫ్ ఆక్సైడ్ చాలా ఇంపార్టెంట్, మనకి ఇంపార్టెంట్. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయండి. బేసిక్ ఆక్సైడ్స్ రాసుకోండి, బేసిక్ ఆక్సైడ్స్, ఎసిడిక్ ఆక్సైడ్స్. ఎవరిస్తారు ఈ మెటల్ ఆక్సైడ్స్ అండి, ఎంఓ. ఎవరిస్తారు ఎన్ఎంఓ. లాజిక్ అయిపోయిందండి. ఎసిడిక్ ఆక్సైడ్ నాన్ మెటల్ ఫామ్ చేస్తుంది, బేసిక్ ఆక్సైడ్ మెటల్ ఫామ్ చేస్తుంది. అర్థమైందా? బేసిక్ ఆక్సైడ్ అంటే మెటలిక్ ఆక్సైడ్, ఎసిడిక్ ఆక్సైడ్ అంటే నాన్ మెటల్ ఆక్సైడ్. గ్రూపులు ఎలా మారుతుంది ఇక్కడ రాసుకోండి. గ్రూపులో బేసిక్ అండి ఇంక్రీజ్, బేసిక్ ఇంక్రీజ్. మరి ఎసిడిక్ తగ్గుతుంది, డిక్రీజ్. పీరియడ్లో మనకి కావాలి, పీరియడ్లో బేసిక్ ఇంక్రీజ్, మరి ఎసిడిక్ ఇంక్రీజ్. దీనికి ఇది రివర్స్, దీనికి ఇది రివర్స్, ఈ రెండింటికి ఇది రివర్స్. అంతే కదండి. మన ఎగ్జామ్కి వెళ్తామండి, అంత కన్ఫ్యూజనే. నేను ఇప్పుడు గ్రూప్లో బేసిక్ ఇంక్రీజ్ అవ్వాలి, మరి ఎసిడిక్ డిక్రీజ్. పీరియడ్లో బేసిక్ డిక్రీజ్ అవ్వాలి, ఎసిడిక్ ఇంక్రీజ్. ఇది చాలా బాగుంది, కానీ ఇది తెలిస్తే 3 వచ్చేస్తాయి, ఇది పోతే అన్నీ పోతాయి. ఇప్పుడు ఏం చేయాలి ఎగ్జామ్లో మనం ఎలా గుర్తించుకోవాలి? వినండి, నా అనుభవపరంగా మీకు ఒక లాజిక్ ఇస్తాను, లాజికల్గా ఐడియా ఉంచుకోండి. ఎప్పుడన్నా గుర్తు లేకపోతే, మర్చిపోతే, కన్ఫ్యూజ్ వస్తే రాసుకోండి. బిగ్ అంటే చార్జ్. సార్ వాట్ ఇస్ బిగ్? బేసిక్ ఇంక్రీజ్ గ్రూప్ చార్జ్, ఇంక్రీజ్ గ్రూప్, బేసిక్ ఇంక్రీజ్ గ్రూప్,
గ్రూప్ లో బేసిక్ పెరుగుతుంది, అప్పుడు అప్పుడు ఎస్టీకి ఏమవ్వాలి, తగ్గాలి. దాన్ని బట్టి అవి నిలిపోని కూడా ఇంకా నీకు అర్థం కదా అబ్బాయి. గ్రూప్ లో బేసిక్ పెరిగింది, పీరియడ్ లో రివర్స్ అయిపోద్ది కదా. నీకు 4 పాయింట్లో ఒకటి చాలు, 4 వచ్చేస్తాయి. ఓడిపోతే 4 పోతాయి. ఒకటి ఏంటి అంటే ఎగ్జామ్ లో గుర్తుంటుంది. ఆ ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత క్రియేట్ యువర్ కన్ఫ్యూజన్. ఇంక్రీజ్ లో మన మార్క్స్ పోతాయి. ముందుగా మనం ఫిక్స్ అవ్వ, బేసిక్ ఇంక్రీజ్ గ్రూప్ ఫిక్స్. బేసిక్ ఇంక్రీజ్ గ్రూప్ అంటే బిగ్ అనమాట, బిగ్ అంటే ఒక ఐడియా కోసం అంతే. అదేమి కెమిస్ట్రీ కాదు, ఫిజిక్స్ కాదు, లాజిక్ కాదు, ఏమీ కాదు. అది చూసుకోండి. ఇంకా ఒక పాయింట్ రాసుకోండి. నేచర్ బాక్సెట్స్ లో చూడండి, Na2O రాసుకోండి, MgO, Al2O3, SiO2, P2O5, SO3, Cl2O7. ఇది మన పీరియడ్ టేబుల్లో అండి, ఒక పీరియడ్ లో రాసి రాశారనమాట అండి. ఇప్పుడు మనం ఏం చెప్పాలండి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్, ఇది పీరియడ్. లెఫ్ట్ నుంచి రైట్ కి ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి. ఏది ఇంక్రీజ్ అవ్వాలి, బేసిక్ ఎసిడిక్. ఓయ్ గ్రూప్ బేసిక్ ఇంక్రీజ్ కదా, పీరియడ్ పీరియడ్ చెప్పినాను, పీరియడ్ కావాలి. కింద బండికి వెళ్ళు, బేసిక్ పీరియడ్ లో బేసిక్ డిక్రీజ్, ఎసిడిక్ ఇంక్రీజెస్. ఇలా చూడండి, మనము ఎరా ఒకసారి ఇక్కడ రాస్తున్నా, ఇది బేసిక్ అండి. అయ్యో స్ట్రాంగ్ రాయాలి. రాయండి, ఇది స్ట్రాంగ్ బేసిక్ అని రాసుకోండి. స్ట్రాంగ్ బేసిక్, ఇది బేసిక్, ఇది ఆంబోడరిక్ కింద రాసుకోండి. ఇది వీక్ ఎసిడిక్, ఇది మోడరేట్లీ ఎసిడిక్, మోడరేట్లీ ఎసిడిక్, ఇది ఎసిడిక్, ఇది స్ట్రాంగ్ ఎసిడిక్. ఏమి సరిపోయిందండి. కింద మగింటి రాసుకోండి, పీరియడ్ లో రాసుకోండి. ఎసిడిక్ ఇంక్రీజ్, బేసిక్ డిక్రీజ్. అంతే మంచి చెప్పింది ఇందాక. డౌట్ ఉందా మీ అందరికి ఎవరికైనా? ఇందునా బేసిక్ తగ్గాలి, ఇదేంటి స్ట్రాంగ్ బేస్. నెక్స్ట్ ఏమిటి బేసిక్, తర్వాత ఏంటి ఆమ్లెట్ అంటే బోత్ అనమాట. తర్వాత ఏంటి వీక్ యాసిడ్, ఇది ఎవరు మోడరేట్ యాసిడ్, ఇది ఎవరు ఎసిడిక్. చివరికి ఏమైంది స్ట్రాంగ్ యాసిడ్. నేను దేంతో బయలుదేరాను, స్ట్రాంగ్ బేస్. చివరికి ఏమొచ్చింది స్ట్రాంగ్ యాసిడ్. అంటే ఏమైంది పీరియడ్ లో ఎసిడిక్ ఇంక్రీజ్ అవుతుంది. ఇవన్నీ ఆక్సైడ్స్ అండి. సోడియం ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్, సిలికాన్ ఆక్సైడ్, ఫాస్ఫరస్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్, క్లోరిన్ ఆక్సైడ్. అవుట్ ఆఫ్ ఆల్ ఇది స్ట్రాంగ్ యాసిడ్, ఇది స్ట్రాంగ్ బేస్. మధ్యలో అంత సినిమా ఉంటుందండి, అలా అర్థం చేసుకోవాలి. ఒక నెగిటివ్ మీకు ఎన్ని అర్థమైపోతాయి మీడియంగా. ఇప్పుడు వీక్ కదా, కొంచెం ఎక్కువ ఉంటుంది, చాలా కొంచెం ఎక్కువ ఉంటుంది, స్ట్రాంగ్ వెళ్ళిపోయాం. మీనింగ్ ఆఫ్ మోడరేట్లీ 50%. రెండు బోత్ రాసుకో, బోత్ అండి, బోత్. ఎందువల్ల ఈ పార్ట్ బేసిక్, ఇది ఎసిడిక్, మీరు మధ్యలో అదేం చేయాలి, రెండు చూపించాలి. చాలా ఫేమస్ అది Al2O3 కూడా. ఓకే, మరొకసారి చెప్తున్నానండి, బేసిక్ ఇంక్రీజ్ ఇన్ గ్రూప్, బిగ్ అని గుర్తుంచుకుంటే అన్ని వచ్చేస్తాయి అనమాట అండి. అలాగే పీరియడ్ బేసిక్
గ్రూపులో బేస్ ఇంక్రీజ్ అవ్వాలి, పీరియడ్లో తగ్గాలి. బేస్ తగ్గాలంటే ఏది పెరగాలి? ఎసిడిక్ నేచర్ పెరగాలి. ఇదిగో స్ట్రాంగ్ యాసిడ్, ఇదిగో స్ట్రాంగ్ బేస్. ఎందుకు వెళ్ళాను? స్ట్రాంగ్ బేస్తో. దేనికి వెళ్ళాను? స్ట్రాంగ్ యాసిడ్తో. మొత్తం 2 రకాలు ఉన్నాయి. అలా అర్థం చేసుకోవాలన్నమాట. ఏ ప్రాపర్టీ కూడా పీరియడ్లో ఒక్కసారిగా మారదు, గ్రూప్లో ఒకసారిగా మారదు. మనం ఎలా గ్రాడ్యుయేట్గా పెరుగుతామో అవి అంతే. ఇంక్రీజ్ గ్రాడ్యువల్లీ అలా అర్థం చేసుకోవాలి. సరే, వీటి మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఈరోజు చేద్దాము, చూడండి. ద మ్యాక్సిమం కోవాలెన్సీ అండ్ హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ పాసిబుల్ ఫర్ అన్ ఎలిమెంట్ దట్ ఇస్ ఈక్వల్ టు 3 అని ఇచ్చారండి. అది నేను చేస్తున్నాను, సొల్లి మీరు చూడండి. రాసుకోండి, ఇలా మీరు రాసుకోండి, పర్లేదు. జట్ ఈజ్ ఈక్వల్ టు 13 ఇచ్చినప్పుడు ఏమొస్తుంది ఎలిమెంటు? అల్యూమినియం. దీని కోవలెన్సీ ఎంత? మ్యాక్సిమం కోవలెన్సీ చూడండి, 6 ఏమో కోవలెన్సీ అండి, 6 ఏమో ఈ కోవలెన్సీ అండి, ఓఎస్ ఏమో +3 అండి, +3. ఆ రెండు పెట్టుకోండి, 6 + 3 అది ఆన్సర్ అండి. మరొకసారి, జట్టు 13 అంటే అల్యూమినియం అండి. అల్యూమినియం 3 బాండ్లు ఫామ్ చేస్తుంది, మ్యాక్సిమం 6 బాండ్లు ఫామ్ చేస్తుందండి. ఎన్ని బాండ్లు? ఒక కోవలెన్సీ అక్కడ రాసుకోండి. నంబర్ ఆఫ్ బాండ్స్ ఈక్వల్ టు కోవలెన్సీ. మీ ఐడియా కోసం ఈజీగా ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తే అంత కోవలెన్సీ వస్తుందండి. అల్యూమినియం టు ఫామ్ 6 బాండ్స్ మ్యాక్సిమం 6 కోవలెన్సీ. అల్యూమినియం ఎలా ఉంటుంది? Al+3 అంటాం, అది ఓఎస్ అన్నప్పుడు సైన్ పెట్టాలి, కోవలెన్స్కి సైన్ పెట్టకూడదు. డోంట్ ఫర్గెట్, కోవలెన్సీకి ప్లస్ మైనస్ ఉండకూడదు, ఓఎస్కి ప్లస్ మైనస్ ఉండి తీరాలి. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ valence electrons present in an element with atomic number 117 is. ఇక్కడ రాసుకోండి, Z ఈక్వల్ టు 117 కొత్త ఎలిమెంట్, అది టిఎస్ అని రాసుకోండి. టిఎస్ అంటే తెలంగాణ స్టేట్ కాదండి, దానికి పేరు ఉందండి. 10SU TENNESSIVE 10SU. టిఎస్ అంటే 10S కొత్త ఎలిమెంటు. దీనికి జీసీ రాసుకోండి, ఆర్డర్ వస్తుంది. టిఎస్ ఈక్వల్ టు 7S2 7P5. దానికి అటమిక్ నెంబర్తో పని లేదు, మనకి వ్యాలెన్స్ కావాలి. మనకి అవుటర్ మోస్ట్ 7S2 7P5. మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి అవుటర్ మోస్ట్ లో? అది నా ఆన్సర్. సరిపోయిందండి, బాయ్. టిఎస్ అంటే ఏంటి? 10S. దాని అవుటర్ మోస్ట్ ఏంటి? 7S2 7P5. రెండు అయిపోయినాయిగా బస్. రాసుకోవాలా? ఇది చాలా ఇంపార్టెంట్, మళ్ళీ వస్తున్నా ఇప్పిస్తున్నారు. ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్, నెక్స్ట్ వన్ చూడండి. XCl వాటర్ 5 times +2 అన్నారు. దీని కొంచెం ఇలా రాసుకోండి, కొంచెం అక్కడ తేడాపడింది. XCl మీరు ఇలా రాసుకోండి, ఇంకోసారి వాటర్ 5 times +2 అలా పైన ఉండాలండి. అది అలా రాసినప్పుడు ఇక్కడ ఇదిగోండి, జెడ్ అంటే ఎంత? ఇగో ఎక్స్ విత్ జెడ్ ఇచ్చారు, ఇదిగోండి జెడ్ అంటే 13 ఇచ్చారు. మళ్ళా అల్యూమినియం, మళ్ళా సేమ్ పెట్టండి. ఇదిగో ఇదే ఆన్సరు. చూసారండి, అడిగే విధానం మారింది, ఎగ్జామ్ పేపర్ మారలేదు, ఇయర్ మారింది. ఇదిగో 6+3 ఎందువల్ల? 13 ఇచ్చారు, 13 ఎవరు? అల్యూమినియం. సేమ్ ప్రాబ్లం వల్ల మనకి అలా అర్థం చేసుకోవాలి కెమిస్ట్రీని. మీకు ఆల్ ది ప్లేస్ లో ఏఎల్ రాసుకోండి, అయిపోయింది. చూడండి ఇక్కడ ఏఎల్, దీంతో ఒక బాండ్, దీనికి 5 బాండ్లు, 6 బాండ్లు ఫామ్ చేస్తాం. ఓకేనా? 6 బాండ్లు అండి. అలా నెక్స్ట్ అండి,
ఫోర్త్ వన్ ఇక్కడ నేను రాస్తాను, అది రాసుకోండి. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు నియాన్ 3s2 3p1. అంటే ఇక్కడ ఎలిమెంట్ ఎవరు వస్తున్నారండి? ఇది 10, 12, 13 అంటే వచ్చేది ఎవరండి? అల్యూమినియం వస్తుందండి. అల్యూమినియం అంటే దాని ఆక్సైడ్ రాయండి, Al2O3. అలాగే వై తీసుకోండి. వై ఈజ్ ఈక్వల్ టు నియాన్ 3s2 3p5. 10, 12, 17 క్లోరిన్ అండి. అప్పుడు ఎవరు వస్తున్నారు? దాని ఆక్సైడ్ Cl2O7. తర్వాత జెడ్ రాసుకోండి. నియాన్ 3s2 అంటే నాన్న 10, 12 అదే వస్తున్నారు Mg. దాని ఆక్సైడ్ MgO. ఈ మూడు కూడా ఆర్డర్లో అరేంజ్ చేయండి. ఇదిగో ఇంక్రీజింగ్ నేచర్ ఆఫ్ ది మనకి ఎసిడిక్ నేచర్ అన్నాడండి. ఆ మూడులో ఏది మన స్ట్రాంగెస్ట్ థిక్ అండి? ClO2. ఇది ఆమ్డరిక్ మధ్యలో పెట్టు, ఇది చివరి తోసేయి. ఇది ఫస్ట్, వై ఫస్ట్ అండి, తర్వాత ఎక్స్ అండి, తర్వాత జెడ్ అండి. సి అవుతుంది ఆన్సర్. అంతేనండి. ఇక వై మొరెస్టిక్, తర్వాత ఆమ్డరిక్, తర్వాత బేస్. ఎందువల్ల ఇదిగోండి ఇది అన్నీ తీసుకోండి. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎసిడిక్ నేచర్, అది ఆ క్వశ్చన్లో మనకి ఏది కావాలని రౌండప్ చేసుకోండి ప్లీజ్. నేను రౌండప్ చేసి రౌండప్ చేయాలి. సరే, ఎలా చేసిన ఫాలో అవ్వండి. ఇది నియాన్ 10, ఇవి కలపండి 13 అల్యూమినియం దాని ఆక్సైడ్. ఇంకోసారి నియాన్ 10, 17 క్లోరిన్ దాని ఆక్సైడ్. నియాన్ 10, 12 Mg దాని ఆక్సైడ్. 3 తీసుకో. అవుట్ ఆఫ్ 3 మోరెస్టిక్, ఆప్టరిక్, బేసిక్. అడిగి ఇంగ్రీడియంట్ కూడా కావాలి, ఈ నేచర్ కావాలి. చివరిలో పెట్టుకో వై. అయిపోయింది. అయిపోయిందా రాసుకోవడం? నూతనే పర్లేదా? చూడండి, ఈ క్వశ్చన్ అండి ప్రతి పేపర్లో ఉంటుందండి. వచ్చేది ఫాలోయింగ్ టెట్రాలైట్ డస్ నాట్ ఫార్మ్. ఒకసారి అండి, కొంచెం రాంగ్ వచ్చింది. 1 minute. PbI4 అండి ఇది. టెట్రా 4 టెట్రా కదా, 4ఏ, కానీ అన్ని ఫామ్ చేస్తాయండి. పీబీతో I4 ఫామ్ చేయలేదండి. డజ్ నాట్ ఫామ్, నాకు రాసుకోండి. డజ్ నాట్ ఫామ్ చాలా ఇంపార్టెంట్. సైజ్ పెద్దది ఐ, ఇలాంటిగా సైజ్ కాబట్టి ఫామ్ చేయలేదు. ఇది సిఎల్ కన్నా ఐ సైజ్ పెద్దది. ఇందువల్ల ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అది ఫామ్ చేయలేకపోతుంది. అప్పుడు PbI4 ఫామ్ కాదు, అన్ని ఫామ్ అవుతాయి. నెక్స్ట్ రాసుకో. అన్ని వద్దు, PbI4 చాలు. చాలు. In the modern periodic table, the acidic nature of oxides చెప్పండి. ఇందాక మనం చెప్పుకున్నాం అదే, ఇంక్రీజ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అండ్ డిక్రీజ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. చూడండి, ఇంక్రీజ్ పీరియడ్ లో, డిగ్రీ గ్రూప్ లో. అక్కడ మాట చెప్పలేదు, అక్కడ చెప్తే బాగుండేది. అర్థమవుతుందండి? ఏ ఆప్షన్ 1 అన్ని రాయొద్దు, అది రాసుకోండి చాలంతే. అన్ని రాసుకుంటారు. ఓకే, మెయిన్ ఆప్షన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఈజ్ మ్యాక్సిమం ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్లోరిన్ అండి. దానికి ఈఎన్ వాల్యూ ఎక్కువ అండి, ఈఎన్ వాల్యూ ఎక్కువ రాసుకోండి. ఫ్లోరిన్ ఎందుకంటే మోర్ ఈఎన్, ఫ్లోరిన్ కి ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఎక్కువ అంటే అట్రాక్ట్ చేసుకుంటారు ఎవరినైనా సరే.
రీజన్ ఏంటి దానికి? ఫ్లోరిన్ కి మోరియన్. నెక్స్ట్ వన్ చూడండి, ఇందులో ద స్టెబిలిటీ ఆఫ్ +1 OS ఇంక్రీజ్ ఇన్ ది సీక్వెన్స్ ఆర్డర్. ఫస్ట్ ఇందులో ఇది కరెక్ట్ అండి, సెకండ్ది. ఎందుకంటే అక్కడ ఇలా చూడండి, తాలియం ఉంది కదా, తాలియము +1 ఆల్వేస్ స్టేబుల్ +3 రాసుకోండి. ఎందుకు? ఐపీఈ. ఐపీఈ అంటే ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్ కాదండి, ఇన్నర్ పేర్ ఎఫెక్ట్ రాసుకోండి. ఇన్నర్ పేర్ ఎఫెక్ట్, ఇన్నర్ పేర్ ఎఫెక్ట్. అవుటర్ మోస్ట్ లో ఒక 2 ఎలక్ట్రాన్ బాండ్లు ఉండవండి. అవుటర్ మోస్ట్ లో 3 ఉంటాయి ఎలక్ట్రాన్స్ తాలియంకి, 2 బాండ్లు ఉండవండి. 2 బాండ్లు ఉన్నప్పుడు +1 స్టేబుల్ అవుతుంది. ఇంకో తాలియం రాసుకోండి, మీకు ఇస్తాను. S2 6p1 బై ఈ 2 బాండింగ్ ఇవ్వవు. ఓకే, ఆ 2 బాండింగ్ ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు? ఇన్నర్ పేర్ ఎఫెక్ట్ అంటారు. అది దేనికి ఎక్కువ? తాలియంకి. సెకండ్ ర్యాంక్ ఇండియం, గ్యాలియం, అల్యూమిని. తాలియము 9 ఎలా పడుతుంది? టిఎల్ ఇక రాశాను నేను. టిఐ అయి ఉండాలి, స్మాల్ ఐ. అది క్యాపిటల్ ఐ ఉందిగా అట్లా, ఇది ఐ కాదు, అది టిఐ స్మాల్ ఐ, టిఎల్ తాలియం. అంటే 9 ఎలా పడుతుంది? అదే మీ తప్పు కాదు అది. నెక్స్ట్ వన్, ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్. సరే ఆగండి. 8 చూడండి, దీనికంటే బి అండి, బి రాంగ్ అండి, బి రాంగ్ ఇచ్చారండి. చూడండి, మనకి ఎందుకు రాంగ్ ఇచ్చారండి? ఇక్కడ ఇచ్చిన P-3 S-2 సిఎల్ మైనస్ ఏమంటారంటే అండి, రాసుకోండి అక్కడ, ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్ అంటారండి. ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్. ఇందులో జట్టు తక్కువైతేనండి సైజ్ పెద్దండి. డోంట్ ఫర్గెట్ అబ్బాయి ఎవరన్నా, జట్టు తక్కువ ఉంటే అంటే సైజ్ పెద్దండి. కానీ వాడే ఉన్నాడు ఇక్కడ, జట్టు తక్కువ దేంది? పి తక్కువ, పి పెద్ద అవ్వాలి, సిఎల్ అంటున్నాడు. మరి రాంగ్ కదా? అంతే కదా? వెరీ గుడ్ అర్థం. ఇక్కడ నాన్న P-3 పెద్దది అట్లా అర్థం చేసుకోండి. ఆడు సిఎల్ మైనస్ అన్నాడు, అది రాంగ్ అయ్యింది. నెక్స్ట్, హౌ మెనీ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? అన్ని చదువుకోండి. మెర్క్యూరీ ఈజ్ ఓన్లీ మెటల్ దట్ ఎగ్జిస్ట్ లిక్విడ్ రూమ్ టెంపరేచర్. అమాంగ్ నాన్ మెటల్, కార్బన్ has highest melting point. Hydrogen is the most abundant element in the universe. Oxygen is the most abundant element in the earth crust. మీకు ఏదైనా అందులో రాంగ్ అనిపిస్తుందో చెప్పండి, ఎవరికైనా చెప్పాలి. అన్ని కరెక్ట్ చెప్పాలి. అంటే కరెక్ట్ ఎన్ని? 1, 2, 3 నెంబర్ అంతే, ఏదైనా పర్లేదు. 4 కరెక్టా, ఇది పెట్టుకోవాలి. 3 కరెక్టా, 2 కరెక్టా, 1 కరెక్టా? మెర్క్యూరీ ఫస్ట్ బాగానే ఉందండి. నాన్ మెటల్లో కార్బన్ ఎక్కువ మంచిది, అది కూడా. అది మోస్ట్ అబౌండెంట్ ఎలిమెంట్ ఇన్ ది యూనివర్స్. అన్ని బాగున్నాయండి చక్కగా. 4 కరెక్టే, 4 కరెక్టే. 4 కరెక్టే, మర్చిపోవద్దు. ద పాసిబుల్ ఓఎస్ ఆఫ్ గ్రూప్ 13. అబ్బా, ఏం క్వశ్చన్ అండి. ద పాసిబుల్ ఓఎస్ ఆఫ్ గ్రూప్ 13 ఎలిమెంట్స్. అసలు గ్రూప్ 13 అంటే 3 అనుకోండి,
అల్యూమినియం ఫ్యామిలీ అండి. +1 +3 ఎంత ఈజీ అండి. ఏదో 3 మ్యాక్సిమం ఉంటుంది, 1 కూడా పాసిబుల్. +3 +1 అంటే ఎందుకు ఇచ్చారు చెప్పండి. అది ఓన్లీ +3 పెడతారేమని. అది ఓన్లీ +3 కాదు, అది కూడా ఉంటుంది. ఓకేనా? అలా +1 +3. హౌ మెనీ కాంపౌండ్స్ గివెన్ బిలో ఆంపటరిక్? ట్రై చేస్తారా? అని ఆంపటరిక్ అంటే బోత్ ఉండాలి. బోత్ అంటే అర్థం ఏంటి? బోత్ నేచర్ అంటే ఎసిడిక్ ఉండాలి, బేసిక్ ఉండాలి. ఎసిడిక్ అండ్ బేసిక్ రాసుకోండి. 2 ఉండాలండి. 2 ఎందులో ఉంటారని అడుగుతున్నారు. ఎన్ని? 2 ఉంటాయండి. 2 అవి రాసుకోండి. KS4O6 ఉందండి వాడిచ్చిన దాంట్లో. KS4O6 ఉందండి, SV4O6 ఉందండి. చూడిగో ఎసిరిక్ అండి, బేసిక్ అండి. ఈ 2 పెట్టుకోండి. KS4O6, SV4O6. ఆర్సెనిక్ యాంటిమోనీ, O6 4O6 అంటే 2 6లే 4లే ఆర్సెనిక్ యాంటిమోనీ అలా రాసుకోండి. ఆ 2 చాలు, 2 రాసుకున్న చాలు మీరు. అన్ని అవసరం లేదు. ఓకే. The properties of elements are periodic function of their atomic weights. The periodic law is given by ఎవరు చెప్పారు? మెండలేవ్. మనం చెప్పాం ఇందాక, మెండలేవ్ చెప్పారు. అది మెండలేవ్. ఓన్లీ అటమిక్ వెయిట్స్ ఆయన ఫేమస్. ఇదంతా ఆనకర ముందేళ్ళు డోమరేళ్ళు, లాదర్ మేయర్ అంతా కూడా వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు. ఐడెంటిఫై సెట్ ఆఫ్ ది మళ్ళీ వచ్చింది. ఇది ఆక్సైడ్ ఆలోచించండి. ఇగో నేను ఇక్కడ క్లూ ఇస్తా. ఏవోస్ కావాలంటే ఇవి తీసుకోండి, నాన్ మెటల్ ఆక్సైడ్స్. బేసిక్ కావాలంటే తీసుకోండి, మెటల్ ఆక్సైడ్స్. బేసిక్ కావాలా, మెటల్ ఆక్సైడ్. ఇది కావాలా, నాన్ మెటల్ ఆక్సైడ్స్. చెప్పాలి ఏమిటో. 1 2 3 4 ఏదవుతుంది? వెరీ గుడ్. 4 నాన్న. ఇది ఎసిడిక్ మొత్తం. ఈ 3 కూడా ఎసిడిక్ ఆక్సైడ్స్. ఇది ఆక్సైడ్స్. ఎందువల్ల ఇందులో బేసిక్ ఉన్నాయి, ఇందులో యాంపటరిక్ ఉన్నాయి, ఇందులో న్యూట్రల్ ఉన్నాయి. ఇదిగో న్యూట్రల్ ఎసిడిక్, యాంపటరిక్, బేసిక్. వాడికి ఏం కావాలి? ఓన్లీ ఎసిడిక్ కావాలి. ఇదిగో ఓన్లీ ఎసిడిక్. Mn2O7 CrO3 VDO5. మీకు తెలిపేది పర్లేదు, ఇందులో బేసిక్ ఉన్నాయి, న్యూట్రల్ తీసి పాడాయి. అదే అవుతుంది ఆన్సర్. అట్లా. నెక్స్ట్, అరేంజ్ ది ఫాలోయింగ్ ఆక్సైడ్స్ ఇంక్రీజింగ్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ దే బేసిక్ నేచర్. మళ్ళీ ఇచ్చారు మోడల్. బేసిక్ కావాలి, బేసిక్ నేచర్ అరేంజ్ చేయండి. ఇది చేస్తున్నా. Al2O3 MgO K2O. ఇది చూడండి, ఇది ఎసిడిక్, యాంపటరిక్, బేసిక్, స్ట్రాంగ్ బేసిక్. ఎందుకు స్ట్రాంగ్ బేసిక్? ఇది ఎస్ బ్లాక్ 1A గ్రూపు, ఇది ఎస్ బ్లాక్ 2A గ్రూపు, ఇది
పీ బ్లాక్ ఎలిమెంట్, ఈ పీ బ్లాక్ ఎలిమెంట్. సాధారణంగా యాంబిడరిక్ బోత్ ఉంటుంది. ఇది ఎసిడిక్, ఇది బేసిక్, స్ట్రాంగ్ బేసిక్. అయిపోయిందిగా, స్ట్రాంగ్ బేస్ ఇది. తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది ఆర్డర్లో అరేంజ్ చేసుకోవడమే. నెక్స్ట్ వన్, ఇది చాలా బాగుందండి. రుబీడియం, ప్లాటినం, ఎకాసిలికాన్, పొలోనియం, జెర్మేనియం, రేడియోయాక్టివ్ చాల్కోజన్, ఎస్ బ్లాక్ ఎలిమెంట్. ఐటమ్ నెంబర్ 78. ట్రై చేయండి. రుబీడియం, ప్లాటినం, ఎకాసిలికాన్, పొలోనియం, జెర్మేనియం. నేను దానికి క్లూ ఇస్తానండి. ఎకాసిలికాన్, జెర్మేనియం అండి. అంటే సికి 3 అండి, సికి 1. అంటే అర్థం సి 1 అంటే బి కావచ్చు, డి కావచ్చు. చూడండి, మళ్ళీ క్లూ ఇస్తున్నా. ఎకాసిలికాన్ మనం చెప్పుకున్నాం ఇప్పుడే, జెర్మేనియం. అంటే సికి 1 అవుతుంది. C1 ఎందులో ఉంది, ఇది కాదు, ఇది ఓకే. అలాగా 4 ఓకే, ఇది కాదు. అంటే మీ ఆప్షన్ బి కావచ్చు, డి కావచ్చు. డిసైడ్ చేయండి. నా ఆన్సర్ బి. బి ఎంత బి అవుతుంది? ఏ 3 అంటే రుబీడియం, ఎస్ బ్లాక్ ఎలిమెంట్. బి 4, ప్లాటినం 78 అటమిక్ నెంబర్. C1 ఎకాసిలికాన్, జెర్మేనియం. G2 పొలోనియం, రేడియోయాక్టివ్ చాల్కోజన్. చాలా వెరీ నైస్ బట్ ఇది. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ టుడే. లాస్ట్ వన్, ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ది ఫోర్త్ పీరియడ్. ఒకసారి అన్ని రాసుకోండి. ఫస్ట్ పీరియడ్ ఎన్ని చెప్పాను? 2. సెకండ్ పీరియడ్ 8. థర్డ్ పీరియడ్ 8. ఫోర్త్ పీరియడ్ 18. ఫిఫ్త్ పీరియడ్ 18. ఇప్పుడు చెప్పుకున్నాం. సిక్స్త్ పీరియడ్ 32. సెవెంత్ పీరియడ్ 32. ఫోర్త్ కావాలి 18. అంటే అయిపోయింది. ఓకే, పీరియడ్ టేబుల్ కూడా ఇంకా పార్ట్ 2 కూడా ఉందండి. అది రేపు డిస్కస్ చేసుకుందాము. రేపు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందులో పార్ట్స్ ఏముంటాయంటే ట్రెండ్స్ అండి. ట్రెండ్స్ అంటే అయనైజేషన్ పొటెన్షియల్, ఎలక్ట్రోనెగటివిటీ, హెల్త్ అండ్ ఎఫినిటీ, మెటాలిక్ నేచర్, ఇవన్నీ ఉంటాయండి. అవి కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అందరూ ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ.